నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైన కారణంగా తెలంగాణ జర్నలిస్టులు కొంతమంది పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ పవన్ను చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వమంటూ కొంతమంది జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనికి దీటుగా తెలంగాణ జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందించారు. వారికి కౌంటర్ కూడా ఇస్తున్నారు. ప్రధానంగా పాశం యాదగిరి, బక్క జడ్సన్ చేస్తున్న వ్యాఖ్యలను వారైతే తీవ్రంగా ఖండించారు. అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణకు చేసిన ద్రోహం ఏంటి అని వాళ్ళు నిలదీస్తున్నారు. నిజంగా పవన్ తప్పు చేశారా, లేదా ఇది జర్నలిజం ముసుగులో కొంతమంది ఆడుతున్న రాజకీయ క్రీడ? పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తుంది ఎవరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత శేర్లింగంపల్లి ఇన్ఛార్జి మాధవరెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారితో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సుధాకర్ గారు, ప్రధానంగా తెలంగాణలోని కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. వారు చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తారు మీరు? అంటే ముఖ్యంగా వాడు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి అండగా నిలబడేదారు అనే దానికంటే రెండు రాష్ట్రాల మధ్య ఏదో విద్వేషం రెచ్చగొట్టడానికి వాళ్ళు మాట్లాడారు అన్నట్టే ఉందో తప్ప అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంశం 10% అయితే మిగతా 90% కూడా ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వచ్చేకొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ దురదృష్టం ఏంటంటే ఆ వ్యాఖ్యల సందర్భంగా కొన్ని అంటే ఎన్టీఆర్ ఘాటును కూడా తొలగిస్తామనే లాంటి వ్యాఖ్యలు కూడా ఆ సందర్భంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మీద ఈ స్థాయిలో విరుచుకుపడాల్సిన అవసరం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, సరే ఆయన విమర్శించే స్థాయి మనది కాదనుకోండి. కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారే ఏం చెప్పారు, ఇది ముగిసిన అధ్యాయం, జనసేన పార్టీ దీన్ని ఆహ్వానించింది, మళ్ళీ దీన్ని లేవనెత్తే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఒక విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మరి అలాంటి నాగేశ్వరరావు గారే మళ్ళీ కొంతమంది జర్నలిస్టులతో కలిసి మరి ప్రెస్ మీట్ పెట్టడం అనేది నాకు అర్థం కాలే. ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అందులో పాల్గొని ఉండకపోతే సరే, ఆయనకి సంబంధం లేకుండా ఏమైనా మద్దతుదారులు పెట్టుకున్నారేమో అని మనం అనుకుందాం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అందులో పాల్గొనడంతో పాటు నేను ఏదైనా మాట్లాడతాను, అవసరమైతే ప్రాణమైనా వదిలేస్తాను తప్ప నేను వాక్ స్వాతంత్రాన్ని వదులుకోనని చెప్పి కొన్ని మాటలు మాట్లాడారు. వాస్తవానికి ఆయన మాట్లాడొద్దని ఎవరు అనలా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడాలనే కోరుకుంటారు. కాకపోతే మాట్లాడిన దానికి విలువ ఉండాలి కదా. అంటే నాకు అనుభవం ఉంది, నేనేం మాట్లాడినా ప్రజలు నమ్ముతారు కాబట్టి నేను ఏదైనా నిందయ్యొచ్చు అంటే అది యాక్సెప్టబుల్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి ఆ వ్యాఖ్య ఒక రాష్ట్రంలో ఆ పార్టీని కావచ్చు, ఆ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి ఇతర పార్టీని కావచ్చు డ్యామేజ్ చేసే విధంగా ఉంది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీని తగ్గించే విధంగా ఉంది. తర్వాత ఆయనే చెప్పారు ఇది సరే పెడుతుండ్రు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైనోడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు? నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్డింగ్ నాక్స్ ఉంటారు, పెద్దగా ఉంటారు, ఆకాశం ఎత్తు, టవరింగ్ పర్సనాలిటీస్. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళమంత ఉంటారు. నాగేశ్వరరావు బ్రాబ్డింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఎక్కడ? ఖాళీ గోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? ఆయన నాగేశ్వరరావు చాలా సంస్కారవంతంగా మాట్లాడతాడు. రిఫైన్ టాక్ అనేది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు ఆయన. ఆర్టికల్ 19(1)A మాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. దాని కింద మనం ఎవరైనా విమర్శిస్తాం. శ్రీశ్రీ ఏం చెప్పిండు? మేమీ ప్రైవేట్ జీవితాలు మేమీ సొంతం, పబ్లిక్ గా ఉంటే ఏమైనా అంటాం. నువ్వు రాజకీయాలు ఉంటే అంటాం, నువ్వు సినిమాలుంటే అనం. సినిమాలుంటే నువ్వు ఎంతమందిని 5 పెళ్లి చేసుకున్నావు. నీ భార్య కూడా విదేశేస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు, నువ్వేమో మళ్ళీ విదేశేస్త్రాలే చేసుకుంటాడు. బీజేపీలు అదే కదా. మరి 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? నువ్వు మాట్లాడతావు ఆ సంస్కారం గురించి? నువ్వు రోజు ఒక పార్టీ మారుస్తావు. గద్దరుండగా గద్దర్ని ఎట్లా మోసం చేసిండు? చెగువేరా బొమ్మ పెట్టుకుని నేను కమ్యూనిస్ట్ అనేది చెప్పి గద్దరు నమ్మించి తీసుకొని పోయిండు, ఇంటికి తీసుకుపోయిండు, దండం పెట్టిండు, మొత్తం షర్టు ఎక్కడ చూసినా చెగువేరా బొమ్మలు. ఇప్పుడు ఎవరు బొమ్మలు పెట్టుకుంటుండు? రోజుకో పార్టీ. ఎక్కడ జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే పసులు అక్కడ మేస్తాయి. నువ్వు పశువే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండుంటే ఆ కొమ్మ మీద దూకుతాయి కోతులు. నువ్వు కోతివే కదా.
నువ్వు చెప్తావా? రోజుకో పార్టీ మార్చుకోనివి, రంగులు మార్చుకోనివి నువ్వు చెప్తావా? ఇప్పుడు గద్దర్ గురించి చెప్తావు. గద్దర్ మోసం చేయలేడు, చెగుర బొమ్మలు పెట్టుకోలేడు. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటున్నావు, రోజుకో కథ పడుతున్నావు, చంద్రబాబు బొమ్మలు పెట్టుకుంటున్నావు. మరి మనం ఏమనాలంటే మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే 4 గంటలు జైలు నోళ్లు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారన్నాడు. నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడు? ఆయన పాపం అమాయకంగా. పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగుల ఊసలు మార్చినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాయించి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మొనగాళ్ళ లెక్క నిలబడతాం. నీలక చక్కగా లెక్క నిలబడరు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులను ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్లు పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చేతగాని వాళ్ళమా? చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతో ఆంధ్రకేరళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి ఓపెన్ చేసి పడేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎట్లెట్లు వస్తాయి? తమాషా చేస్తుండ్రా ఇక్కడ? ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలుగా ఉండని చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రిక్వెస్ట్ బొంగగింగ్ ఎవరు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలే తొక్కుదా నా కొడకల్లారా. జై తెలంగాణ మరి వీళ్ళకు జోహార్లు. పవన్ కళ్యాణ్ గారు రైట్, ఏమనుకోవాలి? ముందుగా పాసం యాదగిరి గారు పాపం ఆయన మాట్లాడారు. సరే, ఆయన గద్దర్ గారు పేరు ఎత్తారు కాబట్టి మనం దాని గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన 4-5 సార్లు పాపం గద్దర్ గారు పేరు ఎత్తారు. అదే గద్దర్ గారు అనేక వేదికల సాక్షిగా, ఈ రోజుకి మీరు వీడియోలు వస్తే బయటికి తీస్తే వేదికల సాక్షిగా పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి, అలాంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తి అని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందే ఆ పిలుపునిచ్చినటువంటి వ్యక్తి గద్దర్ గారు. అలాగే గద్దర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, నాకు డబ్బులు అవసరమైతే నేను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కాదు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ జేబులో పెట్టి డబ్బులు తీసుకునే చనువు నాకు ఉందని చెప్పి అనేక వేదికల సాక్షిగా ఆయన చెప్పారు. మరి గద్దర్ గారు లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి అంత గొప్పగా చెప్తే, ఈ రోజు గద్దర్ గారిని మోసం చేశారని చెప్పి ఇటు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకే తెలియాలి. అప్పుడు మరి నిన్న ప్రెస్ మీట్ లో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా మరి గద్దర్ గారి అంటే మేమే గొప్పవాళ్ళం అనుకుని ఫీల్ అయితే నేనైతే ఏం చేయలేను. కానీ గద్దర్ గారు లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారిని పొగిడినటువంటి పరిస్థితి. ఇక ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా మాట్లాడాడు ఆయన. అంటే ఆయన పెళ్లిళ్ళ గురించి, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు. అసలు విషయం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు గురించి అసలు విషయం. మరి వ్యక్తిగత జీవితాన్ని, మరి అంత పెద్ద వ్యక్తి, అంత చదువుకున్న వ్యక్తి, ఆయనకి ఏదో అనుభవం ఉందని అందరూ జాలీలు చెబుతూ ఉంటారు. అలాంటి యాదగిరి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ లో ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాల. రెండోది, అలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పుడు అంటే ఎవరు చేశారు? ప్రజాస్వామ్యం చేసింది. అంటే ఈయన ఎవరిని అవమానించారు? పవన్ కళ్యాణ్ కాదు, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాడు. పక్క రాష్ట్రంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గెలవాలని ఓట్లేశారో ఆ ప్రజల్ని అవమానిస్తున్నాడు ఆయన. మరి అంత సీనియర్ అయిన వ్యక్తి నేను మాట్లాడే మాటలు కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకోకుండా నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటల కంటే కూడా ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కువగా డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. నాగేశ్వరరావు గారి మాటలు అక్కడ వదిలేశారు. వాస్తవానికి అది అయిపోయిన ఇష్యూ, ఆయనే చెప్పాడు ముగిసిపోయిన అధ్యయనం అని. కానీ దీన్ని మళ్ళీ తవ్వే ప్రయత్నం చేసింది వీళ్ళు. అంటే ఇది ముగియకూడదు అనుకుంటున్నారు కాబట్టి బహుశా తెర మీదకి తెచ్చుంటారు. మరి పాసం యాదగిరి గారు మాట్లాడిన మాటలు ఒకసారి మరి ఆయన ఒకసారి రిపీట్ చేసి చూసుకోవాలి. నేను పవన్ కళ్యాణ్ అసలు ఇష్యూ ఏంటి, నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది ఏంటి. రెండోది, జాక్సన్ గారు మాట్లాడారు. ఆయన పాపం ఆయన మరీ ఇదితో మాట్లాడాడు. తెలంగాణ పోలీసులు ఆంధ్ర ఎలా వస్తారు, ఆంధ్రాలో అడుగు పెడితే వాళ్ళు ఒక్కొక్కరిని అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలని చెప్పి చాలా మాట్లాడాడు. మరి ఆయనకి చట్టాలు న్యాయాలు అనేది ఒకటి ఉందని తెలియదేమో, నాకైతే తెలియదు. రెండోది, ఇంకో చిన్న కరెక్షన్ ఏంటంటే, మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈయన మాట్లాడిన వెంటనే ఖండించాల్సి ఉండాల్సింది. ఎందుకంటే ఆయన తర్వాత మాట్లాడాడు లెగిసి లాస్ట్ లో ఏమని, ఆంధ్ర పోలీసులు ఎవరు నా దగ్గరికి రాలేదు, నాకు నోటీసులు రాలేదు, హైదరాబాద్ వచ్చారేమో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే నా దగ్గరికి రాలేదు. తెలంగాణ పోలీసులు వస్తే కొన్ని మీడియా సంస్థలు ఆంధ్ర పోలీసులని ప్రచారం చేశాయి, మనవాడు కూడా పొరపడి దాన్ని తీసుకుని మాట్లాడారని చెప్పి నాగేశ్వరరావు గారు అన్నారు. మరి జర్నలిస్టులుగా చెప్పుకునే వీళ్ళకి తెలంగాణ పోలీసులు వచ్చారా, ఆంధ్ర పోలీసులు వచ్చారా, నోటీసులు ఇచ్చారా అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలాగా? మరి ప్రొఫెసర్ నాగేశ్వర గారు వెంటనే ఖండించాలి కదా. ఆంధ్ర పోలీసులు ఎలా వస్తారంటే న్యాయపరంగా వస్తారు. నిజంగా అంటే ఇప్పుడు రాకపోవచ్చు, కానీ ఆంధ్రాలో కేసు నమోదైంది. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే చర్య తీసుకోవాలని భావిస్తే ఆంధ్రాలో కోర్టు పర్మిషన్ తీసుకుని వచ్చి తెలంగాణ నోటీసులు ఇస్తారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చి నోటీసులు ఇవ్వచ్చు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ఎవరైనా వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా నోటీసులు ఇవ్వచ్చు. నోటీసులు ఇవ్వడం తప్పు కాదు, లీగల్ గా ముందుకెళ్ళాలి తప్ప మీరు
మీరు ఎలా అడుగు పెడతారో మేము చూస్తాం. అంటే నేను అదే చెప్తున్నా, మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ఎస్ మీరు నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టారు కదా, మేము లీగల్ గా చూసుకుంటామని మీరు ఒక మాట చెప్పుంటే చాలా హుందాగా ఉండేది. అంతే తప్ప మీరు అడుగు ఎలా పెడతారు? అసలు పవన్ కళ్యాణ్ ఎవడు, వాడు వీడు లాంటి పదాలు కూడా వాడారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద వాడు వీడు అని పదాలు వాడటమే కాకుండా ఈ రాష్ట్రంలో అడుగు పెడతారనే అలాగ అడిగారు. నాకు అర్థం కాలా, మరి తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా లేదా ఇతర దేశంలో ఉందా? దానికి ఏమైనా పాస్పోర్ట్ వీసా కావాలా లేదా వీళ్ళ పర్మిషన్ ఏమైనా కావాలా? నాకు అర్థం కాల. మరి వీళ్ళందరూ జర్నలిస్టులు అని చెప్పుకోవటం బాధాకరమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి అనేక సందర్భాల్లో అసలు ఈవెన్ మీకు 2025 మార్చిలో ఆంధ్రాలో జరిగినటువంటి ఒక సభలో కూడా జై తెలంగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే ఒక వ్యాఖ్య చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తొలిసారిగా సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2009లోనంటే 17-18 ఏళ్ల క్రితమే ఆయన రాజకీయాల్లో రాకముందే ఆదిలాబాద్ లాంటి ఒక తండాలో పర్యటించి అక్కడ బాధితులు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి తన సొంత నిధులతో వాళ్ళకి బోరేయించి వాళ్ళకి అండగా నిలబడ్డారు. అప్పటికి ఆయనకి పార్టీ లేదు. ఈవెన్ మొన్న కూడా కొండగట్టు అంజన్నకి 35 కోట్లు టీటీడీ నుంచి నిధులు శాంక్షన్ చేయించాడు. నేను ఈ రాష్ట్రం కాదు కదా, నాకు ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు కదా అని ఆయన ఆలోచించలేదే. ఆయన ఒకే మాట చెప్పాడు, నేను నిధులు కేటాయించింది తెలుగు ప్రజల కోసం, ఆ దేవుణ్ణి దర్శించుకునే వ్యక్తుల కోసం. కరెంట్ షాక్ తగిలి చనిపోతాను అనుకున్న నన్ను ఆయన కొండగట్టు అంజన కాపాడి నాకు ఆరాధ్య దైవం అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. సో తెలంగాణ కోసం మరి ఇన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎవరు అని ప్రశ్నించడం, నువ్వు ఎలా వస్తావు అని ప్రశ్నించడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయటం. రెండోది లీగల్ ఇష్యూని వీళ్ళు 2 రాష్ట్రాల మధ్య ఇష్యూగా మార్చే ప్రయత్నం చేశారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చారు, ఆయన చదువుని తీసుకొచ్చారు. మరి ఆయన ఏదో 5 పెళ్లిళ్ళు 6 పెళ్లిళ్ళు అని మాట్లాడాడు. మరి పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకున్నారో అదే వీడియోలో చెబితే 5 భార్యలు ఎవరో చెబితే బాగుండేది. గతంలో ఇదే వ్యాఖ్య చేస్తే జగన్మోహన్ రెడ్డిని 4 పెళ్లిళ్ళు అంటే 4వ భార్య జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన వాళ్ళు నిలదీశారు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. సో మరి అలాగ 5 పెళ్లిళ్ళు ఎవరో చెబితే బాగుండేది. ఇప్పుడు జనసేన మీరు చూసారో లేదో, జనసేన వాళ్ళు 5వ భార్య పాసం యాదగిరా పవన్ కళ్యాణ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంటే మనం మాట్లాడేటప్పుడు మనమేంటి, మనం విలువేంటి, మనం పెట్టిన సమావేశం దేని గురించి, దాని గురించి మాట్లాడకుండా తెలంగాణ ఇదే పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడారు కదండి. నేను 2-3 అంశాలు చెప్తాను చిన్నగా. మహా న్యూస్ మీద దాడి జరిగిందండి గతంలో. ఎవరు చేశారనేది పక్కన పెడదాం. మీరు పత్రికా స్వేచ్ఛ అన్నప్పుడు దాన్ని మీరు ఖండించాలి కదా. మొన్న ఏబిఎన్ మీద దాడి జరిగింది, మరి ఆ రోజు ఎందుకు ఖండించలేదు? సరే పార్టీలు, నేను ఇక్కడ పార్టీల గురించి నేను ప్రస్తావించట్లా, మరి అవి కూడా పత్రికలే కదా. ఆ రోజు పత్రికా స్వేచ్ఛ మీద ఇది జరుగుతున్న దాడి, మహా న్యూస్ మీద ఎక్కడి నుంచి వచ్చి దాడి చేశారండి? ఆంధ్రజ్యోతి మీద ఎక్కడి నుంచి వచ్చి దాడి చేశారు? ఆంధ్ర నుంచే కదా వచ్చింది. మరి ఆ రోజు అడగలేదే, మీరు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ ఉన్న పత్రికల మీద దాడి ఎలా చేస్తారని ఆ రోజు మాట్లాడలేదే. నిజంగా వీళ్ళు పత్రికా స్వాతంత్రం కోసమో వాక్ స్వాతంత్రం కోసమో మాట్లాడుంటే 100% వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. సరే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఎందాకే చెప్పినట్టుగా ఆయన మాట్లాడిన మాట ఇప్పుడు మరుగున పడిపోయింది. అసలు దాని గురించి ఎవరు చర్చించట్లా. ఇప్పుడు యాదగిరి కావచ్చు, జాక్సన్ కావచ్చు, వీళ్ళు మాట్లాడినవే ఈ రోజు దుమారంగా మారాయి. మరి వీళ్ళు మాట్లాడిన మాటల్లో విలువలు విశ్వసనీయతలేంటో ఆడే చెప్పాలి. మరి వీళ్ళు ఎప్పుడు ఆంధ్రాలో అడుగు పెట్టరా? ఆ టీటీడీ దేవస్థానాన్ని ఎప్పుడు దర్శించుకోవట్లేదా? ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా నివాసం ఉండొచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఖండాంతరాలుగా అభిమానులు ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్కి తెలుగు వారు అభిమానులుగా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి గురించి ఈయన మాట్లాడటం, ఆయన తీసే సినిమాలు బూతి సినిమాలు అని చెప్పి ఇంకో మాట కూడా మాట్లాడాడు. మరి ఆ బూతి సినిమా పేరేదో చెబితే అందరూ చూసేవాళ్ళు ఆ బూతి సినిమా ఏంటో. మరి పవన్ కళ్యాణ్ తీసిన బూతి సినిమా ఏంటో ఆయన చూసేవాళ్ళు. రెండోది సిగ్గు ఉండదు, శరం ఉండదు అని ఆయన సినిమా వాళ్ళకు సిగ్గు శరం ఉండదు, సినిమాల్లో ఎవరు ఉంటారని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. అది ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానించడం. పవన్ కళ్యాణ్ కాదు, అది ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానించారంటే నటనతో వాళ్ళ జీవితాన్ని సాగించే వాళ్ళు కావచ్చు, నటనతో 10 మందికి ఆనందాన్ని పంచే వాళ్ళు కావచ్చు, వాళ్ళ దృష్టిలో శీలం లేని వాళ్ళు, ఇది లేని వాళ్ళు, అది లేని వాళ్ళని వాళ్ళు మాట్లాడారు. మరి వీటికి పాసం యాదగిరి గారు మరి అప్పుడు ఆక్రోశంలో మాట్లాడాడేమో నాకు తెలియదు, కానీ ఆయన ఒకసారి ఆ వ్యాఖ్యలన్నీ ఒకసారి వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే ఆయనకి అర్థమవుద్ది, నేనా ఈ మాటలు మాట్లాడింది, అసలు సమావేశం ఏంటి, నేను మాట్లాడింది ఏంటని ఆయన అనుకునే పరిస్థితి. అంటే మీరు అనేది ఏంటి, జర్నలిజంలో ఇలా మాట్లాడింది ఇది రాజకీయ రంగు పులుముకుంది అంటారా మీరు? నిజంగా జర్నలిజం అయితే నేను అదే చెప్తున్నా, జర్నలిజం అయితే రాజకీయంగానే మాట్లాడాలా. ఇప్పుడు ఏపీలో కేసు అనేది లీగల్ అండి, మీరు దాన్ని ఎలాగ ఫేస్ చేయాలి? లీగల్ గా ఫేస్ చేయాలి. మీరు సరే నాగేశ్వరరావు గారికి సపోర్ట్ రావడం తప్పు కాదు, నేను కాదంట్లా.
బట్ మీరు మాట్లాడే అంశాలు ఏం మాట్లాడారు? ఎవరి గురించి మాట్లాడారు? రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలా? ఒక వ్యక్తిగత జీవితమా? లేకపోతే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి 5 కోట్ల మంది ఓట్లేసిన ప్రజల్ని అపహాస్యం చేయటమా? డిప్యూటీ సీఎం చేయటమే దండగంటే ఆ పదానికి అర్థమేంటో నాకు అర్థం కదా. అది పెద్ద పూర్తి పదం అది. రైట్ ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నారు ఆయన ఏం దొడ్డిదారిని రాలేదు, ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నారు. మరి ఓట్లేసిన వాళ్ళని ఆ వ్యవస్థని ఆయన అవమానించినట్టు కదా, దానికి ఆయన సమాధానం చెప్పొద్దా? రైట్ సుధాకర్ గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే పాపిరెడ్డి గారు. ఎస్ పాపిరెడ్డి గారు, ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైందో దీనికి సంబంధించి కొంతమంది తెలంగాణలోని కొంతమంది జర్నలిస్టులు కొన్ని కీలక వ్యాఖ్యలు, ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ఉద్దేశించి. ఎలా చూస్తారు దీన్ని? రాజకీయ కోణంలో చూస్తారా, లేదంటే ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒక విషయం నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇది జరిగింది ఏది, పవన్ కళ్యాణ్ గారు, నాందేళ్ల మనోహర్ గారు పోయి అమిత్ షా దగ్గర ఈ జగన్ గారిని అరెస్ట్ చేయమని అడిగిండ్రు అన్నది అది వాస్తవం, అది జరిగిన విషయం. అది జరిగింది అని నాగేశ్వరరావు గారు అన్నారు. అయితే అది మళ్ళీ ఈ నాందేళ్ల మనోహర్ బయటకు వచ్చి ఆయన దాన్ని ఖండించాడు, నేను అట్లా చెప్పలేదు. అంటే ఒకటేంటంటే లక్ష్మీనాథ్ గారు ఆయన ఒక రాజకీయ విశ్లేషకుడు, రాజకీయంగా ఇట్లా జరిగి ఉన్నదని నేను చెప్పొచ్చు. ఆయనకున్న సమాచారము, ఆ విశ్లేషణ వీళ్ళు పోయి అమిత్ షాని కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి. మరి జగన్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఆ కాంగ్రెస్ తో కుమ్ముక్కై జగన్ ను కూడా అంతకుముందు అరెస్ట్ చేయించింది. ఇవన్నీ కూడా ఆంధ్ర రాజకీయాలు పరిచయం ఉన్న వాళ్ళకి ఎన్ని సహజం. మరి నాగేశ్వర్ గారే మళ్ళీ అడిగారు కదా పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు అదే నాగేశ్వర కాదు సార్, మీరు అన్నదాన్ని ఒక్క మాట అడుగుతున్నా. అదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నేను పొరపాటున వినుంటాను, నాకు తప్పుడు సమాచారం వచ్చి నేను సరి చూసుకోవాల్సిందని కూడా ఆయనే చెప్పారు. అది కూడా మీరు మాట్లాడండి. అదే చెప్పండి. ఇది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంత ఉలికిపాటు అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనేకమైన మార్పులు వస్తున్నాయి, అనేక విధాలుగా నడుస్తున్నాయి. నేను ఒక నిమిషం చెప్తా. ఎందుకు ఇంత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు కానీ పార్టీ జనసేన పార్టీ అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక విధంగా చెప్పిండు, తర్వాత ఆయన ఒక విశ్లేషకుడు, ఒక వ్యక్తి ఒక విధంగా ఇట్లా జరిగిందని చెప్పినంత మాత్రాన పెద్ద ఏదో అక్కడ ఏదో జరుగుతుంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పడిపోతుంది, లేకపోతే టీడీపీ జనసేన మధ్య విభేదాలు వస్తాయి, అది ఏమి కాదు కదా. ఎందుకు అంత వాళ్ళు రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులకు అనేకమైన సమాచారాలు ఉంటాయి, కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పేవి ఉంటాయి, రకరకాలుగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి. రెండవది ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కాపు సమాజం నుంచి విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే కాపు సమాజం ఇప్పటికి కూడా బలంగా వాళ్ళు నమ్ముతున్నది, కోరుకుంటున్నది ఏంటంటే, మేము నెంబర్ 1 ఉండాలి, మేమే ముఖ్యమంత్రి కావాలి, మాకు ఏ పట్టు రెడ్డి సామాజిక వర్గానికి సేవ చేయడానికి కానీ, కమ్మ సమాజ వర్గానికి సేవ చేయడం కానీ మాకు ఇష్టం లేదు, మేమే ఈ 2 వర్గాల కన్నా మాదే జనాలు అంటే జనం ఎక్కువ, మేము చాలా బలవంతులం, మేకే కావాలని కోరుకుంటున్నాం. దానిలో కూడా నాకు తెలిసిన వాటికి అయితే ఆంధ్ర రాజకీయాలు నాకు కూడా పరిచయం. 3-4 గ్రూపులు అయినాయి క్రాపు సామాజిక వర్గంలో. ఆ గ్రూపులలో అనేకమైన ప్రెషర్స్ పవన్ కళ్యాణ్ కూడా మొత్తం కాపు వర్గం కూడా మొత్తం సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళకి కొందరు ఆయన అడుగుతుంటారు, మీరు ఎందుకు ఈ విధంగా తెలుగుదేశంతో అంతకాదు అని రకరకాల విషయాలు మంచిగా చెడ్డనే కాదు, నేను విశ్లేషిస్తాను. మంచి చెడ్డది అనేది అక్కడ వాళ్ళ రాజకీయ అవసరాలు, రాజకీయ మనుగడ కోసం అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇది కేవలం ఒక విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానంతో నిజంగా వీళ్ళు మాట్లాడే జనసేన తరఫున మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మిగతా అన్ని వర్గాల వాళ్ళు కానీ అంత పెద్ద ఎత్తున కేసులు పెట్టి, అంత పెద్ద ఉలికిపాటు పడి, అసలు వీళ్ళే దాన్ని అంత పెద్ద ఎత్తున అది ఇష్యూగా చేశారు. అసలు అంతకుముందు ఆయన వ్యాఖ్య చేసింది, వదిలిపెట్టి అయిపోయింది, అది అక్కడికే అయిపోయింది. కాకపోతే మామూలుగా కండెమ్ చేస్తే అయిపోయింది. కానీ కేసులు పెట్టడం, తీసుకుపోవడం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఇప్పుడు ఒకటేమైతుందంటే, ఇక్కడ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ప్రతి విషయం కూడా రాజకీయం అవుతుంది.
ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ బడులు దాటిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత గొప్పడు, ఆయనకున్న గత చరిత్ర ఏంది, ఆయన వ్యవస్థ ఏంది, ఆయన తెలంగాణకి ఏం చేసిండు. ఇప్పుడు ఒకటి జనసేనను సమర్థిస్తున్న అబ్బాయి ఏంటో కానీ చాలా బాగా చెప్పిండు. పవన్ కళ్యాణ్ అట్లా చేసి ఇట్లా చేసిండు. అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణ చేసింది ఏంది? ఏమీ లేదు. అదేదో ఆదిలాబాద్ పోయి ఒక తండాక పోయి ఎవరో ఒక తండా ఇవన్నీ వస్తాయి. లెక్కలకు వచ్చి వీరెంత మేమంత అంటే అన్ని కూడా వస్తాయి. ప్రతిదీ కూడా లెక్కకు వస్తుంది. కాబట్టి పాపిరెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం మీరు డ్రైవింగ్లో ఉన్నట్టున్నారు. సిగ్నల్ బ్రేక్ అవుతుంది మీది, ఒక దగ్గరికి ఏమైనా ఆపి మాట్లాడగలరా? మీరు రన్నింగ్లో ఉంటే సిగ్నల్ బ్రేక్ అవుతుంది మీది. ఎస్, పాపిరెడ్డి గారిని మళ్ళీ తీసుకుందాం. ఎస్ సుధాకర్ గారు, ఆయన మీకే అడుగుతున్నట్టున్నారు, ఏం చేశాడు అసలు పవన్ కళ్యాణ్, ఏమీ చేయలేదు కదా అని ఏదో మాట్లాడుతున్నారు. సిగ్నల్ కట్ అయింది, ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ పార్టీ రియాక్ట్ అవటం గురించి మాట్లాడారు, కానీ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వారిని గురించి పాపం ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడితే బాగుండేది. రెండోది, ఆయన ఒక పదం వాడారు, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనే ఒక పదాన్ని వాడారు. నేను దాన్ని ఖచ్చితంగా ఖండిస్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్య అనేది ఆయన రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్న అంశమే కాకుండా ఆ రాష్ట్రంలో పొత్తులో ఉన్న మరొక పార్టీని ఇబ్బంది పెట్టే అంశం. అదే ఆయన దాని గురించి మాట్లాడలా. ఇప్పుడు అమిత్ షా క్లాస్ బీగాడు, జగన్మోహన్ రెడ్డి మనకి శాశ్వత ఫ్రెండ్, టీడీపీ ఏదో షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అనే ఒక పదాన్ని పవన్ కళ్యాణ్ తో చెప్పారు అంటే అది టీడీపీకి డ్యామేజ్ కదా, పోనీ అది ఇప్పుడు జనసేనకి డ్యామేజ్ కదా. పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అయ్యారంటే అది పార్టీకి సంబంధించినటువంటి అంశం, ఆంధ్రాలో కోట్ల మంది ప్రజల మీద ప్రభావం చూపే అంశం. మరి అలాంటి అంశం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా ఎలాగుంటారు నాకు అర్థం కాల. ఇప్పుడు దారిన పోయే వాళ్ళు చాలా మాట్లాడతారండి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు, రోజు 100 మంది విమర్శిస్తారు, కానీ ఆయన అందరి గురించి మాట్లాడు. ఈవెన్ మొన్న కూడా మీరు చూడండి, ఎక్కడా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పేరు ఆయన పెట్టలా. రెండోది, ఆయన గౌరవం, నాకు చాలా గౌరవం ఉంది. సుధాకర్ గారు, చాలా హుందాగా చెప్పాడు ఆయన. సుధాకర్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాను, మీరు అందుబాటులో ఉండి. మనతో జనసేన నేత, తెలంగాణ జనసేన నేత రత్న పిల్ల గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. రత్న గారు నమస్తే అండి. డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ ట్రై చేద్దాం, మీరు మాట్లాడండి. ఎస్, సో అది పాపం మరి ఆయన మాట్లాడేటప్పుడు నేను ఆయన దాదాపు 4-5 నిమిషాలు మాట్లాడితే అన్నాను, కానీ ఈ తెలంగాణ జర్నలిస్టులు మాట్లాడిన వ్యాఖ్యల గురించి ఆయన మాట్లాడకపోవడం అనేది బాధగా ఉంది. మీరు ఎందుకు రెస్పాండ్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు తప్ప, మరి ఎందుకు రెస్పాండ్ అయ్యారని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ఎందుకు వీళ్ళు ప్రెస్ మీట్, తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఇంత అడావిడి చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన వాళ్ళని ఖండిస్తే బాగుండేది. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు, నేను జర్నలిస్ట్ గా ఉన్నా, ఆయన రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు. మనం ఏది మాట్లాడట్లేదే, నోటికి ఏదొస్తే అది మనం మాట్లాడట్లేదే. తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద మాట్లాడమనండి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాళ్ళందరినీ తెలంగాణ రేవంత్ రెడ్డి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి. అలా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడరు? తెలంగాణ రేవంత్ రెడ్డి మీద ఎందుకు మాట్లాడరు? అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడితే ఇబ్బంది అవుతుందని సుధాకర్ గారు రాజకీయాలు ఎందుకు సొంతం చేసి మాట్లాడతారు? ఎస్, సుధాకర్ గారు అందుబాటులోకి వచ్చారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. రత్న గారు నమస్తే అండి. నమస్తే అండి. రత్న గారు, కొంతమంది జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో పనేంటి తిరగనివ్వమంటూ కబడ్దారంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక జనసేన నేతగా మీరు ఏం చెప్తారు? నమస్తే అండి అందరికి. అసలు నిజంగా జర్నలిస్ట్ అంటే ఎవరండి? నిజాలని నిర్భయంగా చెప్పే బాధ్యత కలిగిన వ్యక్తులు జర్నలిస్టులు. వీళ్ళు జర్నలిస్టుల ముసుగులో, మేధావుల ముసుగులో వ్యక్తిగత విమర్శలు దిగడం అనేది అసలు నిజంగా ప్రజాస్వామ్యబద్ధం. అసలు వీళ్ళు తెలంగాణలో తిరగనివ్వమని అనడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిరగనివ్వడానికి వాళ్ళకి ఏ అర్హత ఉంది? ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. వాళ్ళకు కూడా విషయం తెలుసు, కానీ వాళ్ళు లబ్ధి కోసము, చీకు పొలిటికల్ గా ఎదగడం కోసమో లేదా పబ్లిసిటీ పెంచుకోవడం కోసమో మాట్లాడుతున్న మాటలు తప్పించి ఇంకే విధంగా మేము చూడట్లేదు. నిజంగా మేము ఒకటే అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చేసిన మంచి కార్యక్రమాలు వాళ్ళకి తెలియవా? చైత్ర అనే ఒక అమ్మాయి 5 సంవత్సరాల వయసులో అత్యాచారానికి గురై చనిపోతాయి. ఎవరైనా వెళ్ళింది? మానసిక ధైర్యాన్ని కల్పించింది ఎవరు? వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించింది ఎవరు? ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసింది ఎవరు? ఈ మేధావుల ముసుగులో ఉన్న ఏ ఒక్కళ్ళైనా ఆ రోజు ఖండించాల్సింది. మా ఆడబిడ్డ, మా అన్యాయం జరిగింది, మేము చూసుకుంటాం అనాల్సింది కదా. ఎప్పుడు కూడా ఆయన
తెలంగాణ ఆంధ్ర అని కాదు, ఎక్కడైనా సరే ఆయన స్పందించే గుణం ఆయనకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఎన్ని టీటీసీ నిధులు తీసుకొచ్చారు, సొంత నిధులు ఎంత ఇచ్చారు వాళ్ళకి తెలియదా? అలాగే తండాలో అంటే ఆదిలాబాద్ తండాలో చేసిన మంచి పనులు తెలియదా? ఫ్లోరైడ్ సమస్యల గురించి మంచి పనులు ఆయనకి తెలియదా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు అలాగే కరోనా సమయంలో కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు, ఆ విషయం వాళ్ళకి తెలియదా? సో ఈ రోజు వాళ్ళు ఎక్కడి నుంచి ముడుపులు వస్తున్నాయో తెలియదు కానీ ఆ ముడుపులు తీసుకుని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతారు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎక్కడైనా పార్టీని స్థాపించవచ్చు. నేను ఒక్కటే వాడిని అడుగుతున్నా అండి, తెలంగాణలో ఆయన పార్టీని స్థాపించి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సామాన్యుడికో చదువుకున్న వాడికో టికెట్ ఇస్తుందా? అలాంటిది జనసేన పార్టీ 8 మంది ఎస్సీ సామాజిక వర్గం, 8 మందికి ఎస్సీ నుంచి కావచ్చు, బీసీ సామాజిక వర్గం నుంచి కావచ్చు టికెట్లు ఇచ్చింది. సో మీరు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడారా? వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? వాళ్ళు ఉద్యమకారులు కాదా? వాళ్ళు ఓయూ బిడ్డలు కాదా? మన రామకృష్ణ ఓయూ నుంచి పోరాటం చేసిన వ్యక్తి కాదా? మా సంపత్ నాయక్ ఓయూ నుంచి పోరాటం చేసిన వ్యక్తి కాదా? సో వాళ్ళు ఉద్యమంలో పాల్గొలేదా? సో మీరు ఎందుకు అలాంటి సామాన్యుల్ని ప్రోత్సాహాన్ని కల్పించలేదు? ఏ రోజు సపోర్ట్ గా వాళ్ళకి ఎందుకు మాట్లాడలేదు? సో వాళ్ళు చట్టసభల్లోకి వెళ్తే ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తులు కదా. ఏ రాజకీయ పార్టీ కూడా చెయ్యిని సాహసం చేసింది జనసేన పార్టీ. ఎందుకంటే జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం రాజకీయంగా ఎదగడమో పదవులు తీసుకోవడమో కాదు, సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి. ఎందుకు ఒకటి చెప్పండి రత్న గారు ఒకటి చెప్పండి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అసలు టార్గెట్ అయ్యారంటే మీరు ఏం చెప్తారు? అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పని ఏంటి, తెలంగాణకి ఏం చేశారనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం ఏంటి అసలు? అదే చీఫ్ పబ్లిసిటీ కోసం, అంటే వీళ్ళు ఎవరో కూడా తెలియదు. అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నైట్ వాళ్ళు అదేంటండి, ఎవరో తెలవకపోవటం ఏంటండి? రత్న గారు మీరు జనసేన నేత, ఎవరో తెలవకపోయేటువంటి ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు, ఇంకొక జర్నలిస్ట్ బక్క జడ్సన్ గారు, వీళ్ళందరూ కూడా తెలంగాణ జర్నలిస్టులందరికీ సుపరిచితులు, గౌరవ మర్యాదలు ఉండగలిగిన వాళ్ళు. ప్రజలందరూ కూడా వీళ్ళు మాట్లాడిన మాటలను వింటూ ఉంటారు. వీళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎలా అవుతారు? హలో, ఇప్పుడు ఇదే పాసం యాదగిరి గారు ఒకప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిని ఎవరైనా పార్టీ స్థాపించవచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ స్థాపించవచ్చు, ఎవరికైనా హక్కు ఉంది అని మాట్లాడారు. ఈ రోజు అదే ఆయన ఏం మాట్లాడుతున్నారు? వ్యక్తిగత విమర్శలు, అంటే పెళ్లిళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారుడు మాటలు. అంటే ప్రజాస్వామ్య విలువలు వాళ్ళకి తెలియదా? ఒక జర్నలిస్ట్ గా వాళ్ళ యొక్క సుందరతనాన్ని చెప్పాల్సిన అవసరం లేదా? సో వీళ్ళు ఎక్కడి నుంచో ముడుపులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ రైట్, చివరికి ఏం చెప్తారు మీరు? చివరిగా ఏం చెప్తారు? రత్న గారు చివరిగా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని స్థాపించుకోవచ్చు, పార్టీని నడపచ్చు. సో మేము ప్రజల ఆశయాల కోసం ప్రజల మద్దతుతో ముందుకెళ్తాం. మైకి దొరికింది కదా అని వాళ్ళు ఇష్టం మాట్లాడినా ప్రజలు విశ్వసించరు. మేము ప్రజల్లో బలంగా పోరాడుతూ వాళ్ళ పక్షాన్ని నిలబడుతూ రాబో రోజుల్లో ఇక్కడున్న తెలంగాణ బిడ్డలే రేపు అసెంబ్లీలో అడుగు పెడతారు, ప్రజాదళం వినిపిస్తారు, ప్రజలకు అండగా నిలబడతారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ నిలబడుతుంది. రైట్ రత్న గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడి సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్, రెండు బయటలు ప్లే అవుతాయి. సంపత్ నాయక్ గారు ఒక బయట ఒకటిను, సాగర్ గారు బైక్ 2 బయటలు ప్లే అవుతుందాం ఒకసారి. మాట్లాడతారా? మనం కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ వల్లనే అంటున్నారు కదా మీరందరూ. మీరు నన్ను అడగండి అన్న క్వశ్చన్. నేరేళ్ల ఘటన జరిగింది. దళిత బిడ్డలను ఇసుక మాఫియా చేసి తీసుకపోయి చంపివేసి అన్న వాళ్ళని ఎట్లా కొట్టింది సార్? 3rd డిగ్రీ చేసిండ్రన్న. ఇప్పటికి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళ కింద వెళ్ళి 3rd డిగ్రీ చేసి అప్పుడున్న ఎస్ఐ ఎస్పీలు కొట్టిండన్నారు. దానిపైన ఏమో మాట్లాడలే. నేను మాట్లాడినా జనసేన నుంచి. నేను జనసేన జెండా ఎప్పుడైతే కప్పుకున్నానో నేను మాట్లాడినా. నేరేళ్ల ఘటన పైన నేను మాట్లాడినా. ఇవాళ పేదల భూములు, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఆడ ఫార్మాసిటీ పేరుతోని, గత ప్రభుత్వం ఫార్మాసిటీ, ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ లంబాడి, ఆ బీసీ బిడ్డలై, యాదవ గౌడ బిడ్డలై, లేకపోతే మాదిగా మాల బిడ్డలై భూములు లాక్కోపోతా అంటే ఏడపన్నవరా పృథ్వీ? మాట్లాడతాం. లగచర్ల విషయంలో బేడీలేసి ఆ భూములను కూడా రైతులను
బేడీలేసి సంగారెడ్డి జైల్లోకి తీసుకపోతే మేం మాట్లాడినాం రా భయ్, మేం కొట్లాడినాం. ప్రజా సమస్యల పైన పోరాడుతున్న వామనరావు కేసు మీ అందరికీ తెలిసే ఉంటది. ఒక లాయర్ ని పట్టపగలు చంపివేసిండ్రు ప్రజా సమస్యల పైన మాట్లాడితే. భూపాలపల్లి దగ్గర ఇక్కడ గోదావరి సైడ్ వచ్చాడు. మాట్లాడినారా నువ్వు? నేను మాట్లాడినా చెప్తున్నాను కదా. ఖమ్మం మిర్చి రైతుల గురించి సరైన మద్దతు ఇవ్వలేదంటే జనసేన పార్టీలోకి వచ్చి మేం మాట్లాడినాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది చనిపోయి అప్పుడున్న గ్లోబల్ సంస్థకి ఇచ్చిండని చెప్పి ఈ తెలంగాణ బిడ్డలు చనిపోతే ఇగో ఇక్కడున్న శంకర్ గౌడ్ గారు, నేను, తమ్ముడు రెడ్డి, దాని తర్వాత మన మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం మేం కొట్లాడినాం. మేమేమైనా చెప్తున్నామా? ప్రజా సమస్యల పైన పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. దమ్ముందా? మీకు దమ్ముందా చెప్పండి, తెలుసుకుందామా? ఆపగలరా? మీకు రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ హక్కులు తెలిసే మాట్లాడుతున్నారా? తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పటి వరకు చాలా ప్లీజింగ్ గా కూడా కాదు, అరే మా కళ్యాణ్ గారు నేర్పిన సంస్కృతి అంటే మనం తగ్గాలి, తగ్గుదాం. కానీ మేము ఎదురు తిరగాల్సి వస్తే మాత్రం నిజంగా తట్టుకోలేరు. అది గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, మానవత్వాన్ని చూసాం కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుడతాం దాంట్లో ముందుకు, అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు? ఒక్కొక్కళ్ళు మీ గురించి చిట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? టాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులు అండి, ఏం తల్లి? థ్యాంక్ యూ. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది, అరే దాటి మాట్లాడదాం, కులాలు మతాలు దాటి వెళ్దాం, ఒకే అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, ప్రతి సమస్యను మాట్లాడతాం. అంటే కూర్చోబెట్టి ఇంకా తగ్గి నాకు విసుగు వచ్చేస్తుంది. ఇంకా నాకు ఓట్లు ఉంటే ఉంటాయి, పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు ఎవడన్నా సరే మీరు మీ వాదనే చెప్తా, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు? అట్లా మాట్లాడారు. చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారు. మీరు మాట్లాడతారు. అసలు మీరు ఒకసారి లోపల ఆలోచిస్తారా? ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, నా చుట్టుపక్కల చాలామంది నాయకులు ఉండేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు ఉదాహరణకి ఈయనే ఉన్నారు, ఆర్ఎంఆర్ గారు ఉండేవాళ్ళు, జేడీ గారు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈస్ట్ గోదావరి ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నారు. మాతో పాటు పాపిరెడ్డి గారు, ఇందాక మీరు ఏదైతే మాట్లాడారో, పాపిరెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? రైట్, పాపిరెడ్డి గారు స్ట్రక్ అయినట్టున్నారు, మళ్ళీ మాట్లాడదాం. సుధాకర్ గారు ప్లీజ్ కంటిన్యూ, మీరేమంటారు? అదేనండి, ఇందాక బాపిరెడ్డి గారు మాట్లాడిన ప్రశ్నకు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు. ఆయన ఏదో కాపులు దూరం అయిపోతున్నారు, కాపులు బలంగా కోరుకుంటున్నారంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, కులాలకు మతాలకు అతీతంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మనం మాట చెప్పారు, సినిమాల పరంగా నన్ను అందరూ అభిమానిస్తారు కానీ ఓట్లు పొచ్చేటప్పటికి కొంతమంది కులం మాత్రమే చూస్తారు, అది రాకూడదు అనేది నా ఉద్దేశం అని చెప్పి ఆయన చెప్పారు.
వాస్తవానికి ఏ రోజు కూడా ఆయన రాజకీయ పార్టీ పెట్టి నేలలో ఏ రోజు కూడా కులం గురించి ఆయన మాట్లాడాలి. మనం అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. సరే, ఏ కులం చెందిన వారు సీఎం కావాలని వాళ్ళు కోరుకోవటంలో తప్పు లేదు. అలా కోరుకుని కొంతమంది కోరుకుంటే కోరుకోవచ్చు. ఈవెన్ ఇటీవల పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను కూడా ఆయనకు ముడిపెడితే ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన, అరే బాబా, అక్కడ రాష్ట్ర పరిస్థితులు వేరు, మన రాష్ట్ర పరిస్థితులు వేరు, సో రెండింటిని మీరు ముడిపెట్టి చూడొద్దని చెప్పి ఆయన స్ఫూర్తిగా చాలా ఒక చక్కని సమాధానం ఇచ్చారు. కానీ మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ ని కాపు సామాజిక వర్గం దూరం పెడుతుంది, ఆయన సీఎం కావాలని కొంతమంది కోరుకుంటున్నారని మళ్ళీ ఆయన ఏ కుల రాజకీయం అయితే వద్దంటున్నారో అదే కుల రాజ్యాన్ని మళ్ళీ ఆయన చుట్టూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇందాక మీరు ప్లే చేసిన వీడియోలో వచ్చింది కూడా అదే, పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే. కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా పార్టీని డెవలప్ చేయాలి, ఆ ప్రతిభ ఉన్నవాడు రాజకీయాల్లోకి రావాలనే ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ వచ్చింది. నిజంగానే ఆయనకి కులాభిమానం ఉంటే మొన్న ఇచ్చిన సీట్లలో మొత్తం ఆయన సామాజిక వర్గానికి ఎన్నించుకున్నాడండి. అందులో దళితులు లేరా, బీసీలు లేరా, లేదా ఇతర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లేరా? అందరూ ఉన్నారు కదా. అంటే ఆయన సమన్యాయం పాటించాడు కదా. మరి ఆయనకి మళ్ళీ కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేయడం ఎలా చేస్తారు ఆయన? అలాగే తెలంగాణలో వాస్తవానికి ఆయనకి రాజకీయ పార్టీ లేకపోయినా ఇందాక మనం మాట్లాడిన విన్నాం, జనసేన తరఫున వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పార్టీలో అధికారంలో ఏ పార్టీ ఉందనేది పక్కన పెట్టి తెలంగాణలో ప్రజలకు అన్యాయం జరిగిందంటే జనసేన కడు వేసుకుని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే కొద్దో గొప్ప జనసేన భావాలు తెలంగాణలో ఉన్నాయి కదా. తెలంగాణలో జనసేనకు కూడా కార్యకర్తలు ఉన్నారు కదా. ఇష్యూ ఇప్పుడు ఎవరైతే మన ప్రెస్ మీట్ లో మాట్లాడిన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు ఎవరు లేవనెత్తని సమస్యలను మేము లేవనెత్తామని ఓపెన్ గా సవాల్ చేస్తున్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన జర్నలిస్టులు ఒక 6 నెలల కాలాన్ని తీసుకోండి, తెలంగాణలో అనేక అంశాలు వచ్చాయి. ఎన్ని అంశాల మీద వాళ్ళు మాట్లాడారు జర్నలిస్టులు? ఎన్ని అంశాల మీద నిలదీశారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని? మరి ఎందుకు నిలదీయలేకపోయారు? సుధాకర్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. మనకి పాపిరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటారు ఏందో. కానీ పాపిరెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఈ విషయాలను అనవసరమైన డైరెక్షన్ తీసుకుపోతారు. ఆంధ్ర, తెలంగాణ, కులాలు, అరెస్టులు, అసలు ఈ చిన్న విషయం అండి. జనసేన వాళ్ళు మాట్లాడే వాళ్ళు కానీ ఇవన్నీ ఆవేశాలకే లేదు, ఎవరికే లేదు. అది కేవలం ఒక విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఒక వ్యక్తి మాట్లాడిండు. ఆ వ్యక్తికి ఏం ఇన్ఫర్మేషన్ వల్ల కరెక్ట్ ఉందా లేదా, ఆ తర్వాత నాకు లేదన్నాడు, అవన్నీ చిన్న విషయాలు. ఒక వ్యక్తి మాట్లాడినంత మాత్రాన, ఒక విశ్లేషకుడు మాట్లాడిన మాత్రాన ప్రభుత్వాలు ఏం కూలిపోవు, ప్రభుత్వాలకు వచ్చిన నష్టం అంత ఏమి ఉండదు, అంత వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నాకేమనిపిస్తున్నది, ఒక రాజకీయ విశ్లేషకులుగా వీళ్ళు ఏదైతే సమస్య ఉన్నదో, విషయం ఉన్నదో దాన్ని స్పందించాల్సిన దానికన్నా ఎక్కువ మీరు ప్రభుత్వాలు కూలిపోమంటున్నారు. సుధాకర్ గారు ఏమన్నారంటే మీరు ఒకసారి సుధాకర్ గారు చెప్పింది చెప్తారేనండి. మీరేంటండి ఇందాడేదో పార్టీలు టీడీపీ బీజేపీ ఉన్నాయని ఏదో చెప్తున్నారుగా, ఒకసారి పాపిరెడ్డి గారికి చెప్పండి, ఆయన మీకు సమాధానం చెప్తారు. సుధాకర్ గారు, అమిత్ షా గారు మాట్లాడిన మాటలు అనేవి పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లాస్ తీసుకున్నారు అన్నట్టుగా నాగేశ్వరరావు గారు చెప్పారు. అది ఒకటి, వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, జనసేనకి డ్యామేజ్. రెండోది, కూటమిలో పొత్తులో టీడీపీ ఉంది. అలాంటి టీడీపీ అనేది మనకి షార్ట్ టర్మ్ ఫ్రెండ్, దాంతో పెద్దగా ఉపయోగం లేదు. ఓడిపోయినటువంటి వైసీపీఏ మనకి ఉపయోగపడద్ది. కాబట్టి అయితే ఆ వ్యాఖ్యల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ఏమైనా కూలిపోద్దా అంటున్నారు పాపిరెడ్డి గారు. పెద్దగా పట్టించుకోవాల్సిన వ్యాఖ్యలు కాకపోతే అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడి ఉండకూడదు. ఆ వ్యాఖ్యలు నిజంగా పనికిమాలిన వ్యాఖ్యలు అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి పేరున్న వ్యక్తి ఎందుకు మాట్లాడాలండి ఆ వ్యాఖ్యల్ని? నాకు అత్యంత విశ్వసనీయ సోర్సు ద్వారా వచ్చిన విషయం అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఒక రాష్ట్రంలో లక్షలాది మంది ఇష్యూ మీద స్పందించారు అంటే మరి అది ఏ విషయం? అది మరి ఇప్పుడు ఆయన అడిగారు, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలు రెస్పాండ్ అవుతారు, నాయకులు రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి తోడుగా జర్నలిస్టులు వచ్చారు కదా. మరి నాగేశ్వరరావు గారు ఒక్కరే మాట్లాడారని జర్నలిస్టులు వదిలేశారా? దాన్ని వదలలేదు కదా, జర్నలిస్టులు వచ్చారు కదా. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా కావచ్చు, ఆయన పార్టీని పొత్తిని డ్యామేజ్ చేసే విధంగా కావచ్చు మాట్లాడితే 5 కోట్ల మంది ఓట్లేసి రేపు ఆంధ్ర రాజకీయాలు ఎంత వేడుకున్నా మీ అందరికీ తెలుసు. వైసీపీ పార్టీ ఒక పక్క కాసుకుని ఉంది, మీ అభిప్రాయం అర్థమైంది. ఆయన మాట్లాడతారు, పాపిరెడ్డి గారు మాట్లాడేవాడు. పాపిరెడ్డి గారు ఆయన అనేది ఏంటంటే అది చిన్న విషయం కాదు, అనేక రాజకీయ పార్టీల మీద దానికి అనైక్యతకి దెబ్బతీసే విధంగా వైసీపీ చేస్తున్న కుట్రలో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అలా మాట్లాడారని చెప్తున్నారు ఆయన. పాపిరెడ్డి గారు
ఎస్ పాపిరెడ్డి గారు, మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది పాపిరెడ్డి గారు మీది. ఎస్, మళ్ళీ వస్తారేమో. ఎస్, సుధాకర్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. సుధాకర్ గారు మాట్లాడండి. ఎస్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బేషరతుగా వ్యాఖ్యను వెనక్కి తీసుకున్నారంటేనే ఆ వ్యాఖ్యలు ఒక రాష్ట్రం మీద కావచ్చు, ఒక పార్టీ మీద కావచ్చు, లేదా ఒక వ్యక్తి మీద కావచ్చు ప్రభావాన్ని చూపాయనే ఆయన బేషరతుగా సశపిషాలు లేకుండా నేను వెనక్కి తీసుకుంటానని ఆయన చెప్పారు. మరి ఆయన వెనక్కి తీసుకున్నారంటే ఆ వ్యాఖ్యల తీవ్రత ఒక రాష్ట్రంలో ఉందా లేదా? ఆయన నోటితోనే కదా వెనక్కి తీసుకుంది. ఎవరైతే మాట్లాడారో ఆయనే వెనక్కి తీసుకున్నారు. నిజంగా అది అంత ప్రభావితం కావాల్సిన అంశం కాకపోతే నాగేశ్వరరావు గారు అనేవాళ్ళు మీరు ఎందుకంటే దానికి అంత ఇరిటేట్ అవుతున్నారు, అవి పెద్ద లైట్ తీసుకోండి మీరని నాగేశ్వరరావు గారే చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు ఆయన? ఎందుకనంటే ఆయనకి అర్థమైంది జరిగిన డ్యామేజ్ ఎంత జరిగింది, అది ఎంత తీవ్రంగా మారుతుంది అనేది ఆయనకి అర్థమయ్యి 24 గంటల వ్యవధిలో ఆయన వెనక్కి తీసుకున్నారు. సరే, నేనేమంటానంటే సరే ఆయనకి నిజంగానే ఏదన్నా సోర్స్ ద్వారా సరే విని వినక ఎవరైనా ఒక మాట చెప్పుకుంటే బహుశా ఆయన మాట్లాడుకోవచ్చు, నేను దానికి కాదంటా. కానీ ఆయన వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా నాది ఒక చిన్న ప్రశ్న, ఆయన ప్రశ్నించే స్థాయి కాకపోయినా ఇది మీరు ప్రెస్ మీట్ చూడొచ్చు. నేను భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఆశ్రయించానని చెప్పి అడిగితే విలేకరులు అడిగారు, సార్ మీరు ఏ సోర్స్ తో ఆ మాటలు మాట్లాడారంటే అది ముగిసిన అధ్యయనం, నేను ఎందుకు బేషరతుగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా, జనసేన పార్టీ ఆమోదించింది, వాళ్ళ కేడర్ కు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వద్దని చెప్పింది, ముగిసిన అధ్యయనం గురించి మళ్ళీ ఎందుకు తెలుసుకోవడం అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడాడు. ఉందాగా మాట్లాడాడు, తప్పులేదు, అక్కడ వరకు బాగుంది. మరి ముగిసిపోయిన అదే అధ్యయనం గురించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు చూసారా, అదే కొంచెం తప్పు. ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు ఆ ప్రెస్ మీట్ లో పాల్గొని ఉండకూడదు. వాస్తవానికి ఆయనకి తెలియకుండా ఎవరైనా ఆయనకి సపోర్ట్ గా ప్రెస్ మీట్ పెడితే నాకేం సంబంధం అని ఆయన తప్పుకోవచ్చు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆ వేదిక మీద ఉండగానే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు, 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ బూతులు మాట్లాడినంత పని చేశారు, ఆ తెలంగాణలో నువ్వు ఎలా అడుగు పెడతావో చూస్తామని మాట్లాడారు. మరి ఈ మాటలన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజాస్వామ్యం గురించి ఆయనే మాట్లాడతారు. మరి నేను తెలంగాణ జర్నలిస్టులు మాట్లాడింది చూస్తే రేపు నరేంద్ర మోదీని, అమిత్ షాని, లేకపోతే ఆ రాష్ట్రపతిని కూడా రాష్ట్రానికి రానివ్వరేమో. మీకేం పని అని అడుగుతున్నారు వాళ్ళు. మరి మీ రాజకీయం ఢిల్లీలో కదా, మీరు అక్కడ ఉండాలి, కేంద్రంలో మా రాష్ట్రానికి ఏం పని అని అడుగుతారా వీళ్ళు? అడగగలరా వీళ్ళు? మరి పవన్ కళ్యాణ్ ఎలా అడుగుతారండి? భారతదేశంలో నరేంద్ర మోదీ గారికి ఎంత స్వేచ్ఛ ఉందో ప్రతి పౌరుడికి అంతే స్వేచ్ఛ ఉంది కదా. ఆయనకి పదవి ఉంటే ఉండొచ్చు, బట్ ఏ రాష్ట్రంలోనైనా తిరగడానికి పౌరుడికి స్వేచ్ఛ ఉంది కదా. మీరు రానివ్వమో మళ్ళీ దీంట్లో మరి చంద్రబాబు గారిని ఇంక్లూడ్ చేయడం. వాస్తవానికి ఈ రాజకీయాలకి చంద్రబాబు గారికి ఈ టాపిక్ కి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఏమీ హైలైట్ చేయలే. కాకపోతే తెలుగుదేశం పార్టీ కొంత రెస్పాండ్ అయిన మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ అంటే జనసేన స్థాయిలో కాకపోయినా తెలుగుదేశం పార్టీ కూడా రెస్పాండ్ అయింది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ టాపిక్ కూడా ఉంది కదా. తెలుగుదేశం పార్టీ అనేది మనకి షార్ట్ టర్మ్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కాదు. అంటే సుధాకర్ గారు, అసలు ఇది పవన్ కళ్యాణ్ కంటే కూడా ఈ వ్యాఖ్యలు ఎక్కువ డ్యామేజ్ చేసేది టీడీపీనే. ఎందుకంటే టీడీపీ పార్టీ షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అంటే టీడీపీ పార్టీని తగ్గించే ప్రయత్నమే కదా. అంటే టీడీపీ నమ్మదగిన ఫ్రెండ్ కాదు అంటే ఎప్పుడైనా ఏదైనా చేస్తారు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్ అనే కదా ఉద్దేశం. ఇదే కన్నా జనాల్లోకి వెళ్తే టీడీపీ పార్టీకి చాలా మైనస్ అది. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా అండి, తెలుగుదేశం పార్టీని కూడా డ్యామేజ్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి మనకి శాశ్వత మిత్రుడు, ఈయన తాత్కాలిక మిత్రుడు అంటే తెలుగుదేశం పార్టీలో ఒక అభద్రతా భావం వచ్చే అవకాశం ఉంది. రేపు జనసేన కూడా ఒకవేళ ఇది నిజమేనేమోనని భావించింది అనుకోండి, ఆ నిజమే మనం పవన్ కళ్యాణ్ తో బీజేపీ కలిసి ఉంటది, తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండదు అని ఒక అభద్రతా భావం వచ్చింది అనుకోండి. ఇప్పుడు పొత్తు ఇంత సక్రమంగా సాగుద్దా? మీకు 2 సంవత్సరాల్లో ఎటువంటి పొరపచ్చలు లేకుండా అద్భుతంగా సాగుతుంది. మీరు చూడండి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిన్న ఇబ్బందులు ఉంటే 4 గోడల మధ్య కూర్చొని చర్చించుకునే ఇబ్బందులే తప్ప బయట ఎవరు మాట్లాడొద్దు, మాట్లాడే సమస్యలు కాదు. పైన మేము బాగున్నాము, కింద మీరు బాగా ఉండండి, ఇదే విషయాన్ని చెప్తున్నారు. కానీ ఆ వ్యాఖ్యలు వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు యాంటీగా ఉన్నాయి. వాస్తవానికి నిజంగా అమిత్ షా గారు మాట్లాడారా అనేది మరి అది చెప్పాలి ఆయన. ఏపీలో ఉండాల్సిన రాజకీయం ఇటు తిరిగి పంచాయతీ మొత్తం ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టులు మాట్లాడతాం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?
వాస్తవానికి ఇది తెలంగాణ దాకా వచ్చే రాజకీయం కాదండి. తెలంగాణకి తీసుకొచ్చిందే జర్నలిస్టులు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద 1-2 చోట కేసు నమోదైన మాట వాస్తవం. దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నా మీద మాట్లాడాడు, కేసులు పెట్టండి అని ఆయన చెప్తాడా? నిజంగా ఆయన చెప్పే స్థాయిలో లేడు. అవసరమైతే తీసిరండి ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే స్థాయిలో ఉన్నాడు ఆయన. కానీ తర్వాత ఆయన కూడా చెప్పాడు, నేను న్యూస్ లో వార్తలు చూసాను, ఏదో ఆంధ్ర పోలీసులు అంటున్నారని న్యూస్ వచ్చింది, నేను వెంటనే చెప్పాను మీరు అలాంటివి ఏం తీసుకోవద్దు, ఆయన పొరపాటును మాట్లాడి ఉండొచ్చు, పెద్ద వ్యక్తి అని నేను చెప్పానని చెప్పి స్వయంగా ఆయన చెప్పారు. కానీ అసలు ఆంధ్ర పోలీసు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టలేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ ఎక్కడ నోటీస్ ఇవ్వలేదు. ఆయన కనీసం మీరు ఎందుకు మాట్లాడారు అని ఎవరు అడగలేదు. కానీ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేశారు అంటే ఏంటి అర్థం? రచ్చే కాదు, అదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పక్కన కూర్చుండగా మీరు ఎలా వస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు, రండి దమ్ముంటే చూస్తామని చెప్పి పోలీసుని రెచ్చగొట్టేలాగా మాట్లాడింది ఎవరు? నిజంగా తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు తెలంగాణ వెళ్ళి ప్రొఫెసర్ నాగేశ్వర ఇంటికి నోటీస్కి వెళ్ళినా కానీ మీరు మాట్లాడిన మాటకు ఒక అర్థం ఉండేది. అసలు ఆంధ్ర పోలీసులు దాన్ని పరిగణలోకి తీసుకోరా. ఓవరాల్గా ఇదేమన్నా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కొంతమంది జర్నలిస్టులు ఇలా యూజ్ చేస్తున్నారు ఇలాంటి పనులు అనుకోవచ్చా? ఇప్పుడు ఇందాక ఆయన వాళ్ళు జర్నలిస్టులు మాట్లాడుతూ కూడా తెలంగాణలో హోమ్ మినిస్ట్రీ లేదా, వచ్చిన ఆ మాటలకే అడుగుతున్నాను. ఆ మాటలకి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు అని మాట్లాడారు. అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇటు ఆంధ్రాలోనేమో 2 పార్టీలు డ్యామేజ్ చేయాలి, తెలంగాణలోనేమో కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలి. ఎందుకంటే సరే రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే నేను చంద్రబాబు గారికి శిష్యుడు, అందులో డౌట్ లేదని అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి ఇక్కడ వీళ్ళని కాంగ్రెస్ పార్టీ ఇరుకులు పెట్టే విధంగా ఉంది. లేకపోతే నిన్న రేవంత్ రెడ్డి అంశం ఎందుకు వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారి అంశం ఎందుకు వచ్చింది? ఇదే రేవంత్ రెడ్డి పోలీసులే కదా నాగేశ్వరరావు గారు వెళ్ళి నాకు రక్షణ కల్పించాలని అడిగింది. అదే తెలంగాణ పోలీసులు కదా మీకేమి ఇబ్బంది లేదంటే అని చెప్పి ఇంటికి వెళ్ళి బందోబస్తు కల్పించింది. కానీ ఆమెను కూడా టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని కూడా ఇందులో చంద్రబాబు గారిని లాగటం, జనసేనని లాగటం, ఇటు కాంగ్రెస్ పార్టీని లాగటం. చివరిగా చెప్పండి, ఆంధ్రాలో ఒక పార్టీకి మేలు చేయాలి, తెలంగాణలో ఒక పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టినట్టు చివరిగా చెప్పండి, డైవర్ట్ అయిపోయింది. అసలు దీనిలో పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో తిరగడం అనేది తెలంగాణ ప్రజల్లో నుంచి వచ్చింది అనుకోవాలా, తెలంగాణలోని కొంతమంది జర్నలిస్టులు మాట్లాడారు అనుకోవాలా, కొంతమంది జర్నలిస్టులు రాజకీయం చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే వాస్తవం ఉందనుకోవాలా? చివరిగా చెప్పండి ఏమంటారు? ఖచ్చితంగా కొంతమంది జర్నలిస్టులు, నిన్న కూడా అందరు జర్నలిస్టులు రాలేదు. ఎందుకు రాలేదండి? తెలంగాణలో ఉన్నది ఆ 4 జర్నలిస్టులేనా? నిజంగా ఒక జర్నలిస్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద అన్యాయం జరుగుతుందంటే తెలంగాణ జర్నలిస్టులు సంఘం మొత్తం కూడా నా మీటింగ్ వచ్చి ఉండాలి కదా. ఎందుకు రాలేదండి నిన్న జర్నలిస్టులు అందరూ? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కొంతమంది జర్నలిస్టులు దీన్ని కావాలని రాజకీయం చేశారు. రాజకీయం కూడా అంటే వేరే ఎవడో రాజకీయం చేస్తే సరే ఆడికి ఆ రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదులే, వాడేదో మాట్లాడాడు అనుకోవచ్చు. జర్నలిస్టులుగా ఉండి మీరు అసలు సమస్యను పక్కదారి పట్టించి ఆంధ్ర పోలీసులు ఇక్కడికి రాలేదు, ఆంధ్రాకి తెలంగాణకి సంబంధం లేని విషయం ఇది. ఒక వ్యక్తి మీద జరిగినటువంటి, ఆయన ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు, ఒక వ్యక్తికి చెందిన పార్టీ ఆయన గురించి మాట్లాడింది, అది అక్కడితో అయిపోయింది అది. కానీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి 2 రాష్ట్రాల మధ్య పెట్టి ఆ తెలంగాణలో అడుగు ఎలా పెడతారో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని చూడటం, రేవంత్ రెడ్డి ఎందుకు దీన్ని అడ్డుకోవడం చూడటం, ఇవన్నీ మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇందులోకి లాగి వాళ్ళ నిర్ఘాటంలో పెట్టే ప్రయత్నం చేసినట్టుగానే నేను కొంతమంది జర్నలిస్టులు ప్రవర్తించినట్టుగా అర్థమవుతుంది. రైట్ అండి, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు సుధాకర్ గారు. ఇక పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? కంక్లూడ్ చేస్తారా పాపిరెడ్డి గారు? పాపిరెడ్డి గారు కనెక్ట్ అవ్వలేదు. ఇది ఇవాల్టి. ధన్యవాదాలండి సుధాకర్ గారు, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అదేవిధంగా ధన్యవాదాలండి రత్నా పిల్ల గారు, జనసేన నేత, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి సంబంధం లేని విషయాల్లో మరి కొంతమంది జర్నలిస్టులు అత్యుత్సాహం చూపారంటూ మరి కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా మరి ఈ విషయంలో పెద్దగా పెళ్ళిళ్ళ విషయంలో, వ్యక్తిగత విషయంలో ఈ రకంగా ఉండదు, జనాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ ఒకటే అని చెప్పి మాట్లాడుతున్న పాసం యాదగిరి గారికి అన్నీ తెలుసు మాట్లాడుతున్నారు. ఇది కేవలం కూడా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఏదో 3 కులాలు, ఒక కులాన్ని 3గా విభజించేశారని రకరకాల మాటలు మాట్లాడతాను మనం చూసాం. దీనిపై మీరు అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. ఓవరాల్గా అయితే విశ్లేషకుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది కొంతమంది జర్నలిస్టు ముసుగులో కొంతమంది మాట్లాడుతున్నారు కానీ దీనిలో వాస్తవం లేదు. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా దీనికి హాజరు కాలేదు అని చెప్తున్నారు.
చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ పంచాయతీకి తెలంగాణకి ముడిపెడుతున్న వారు ఏ రకంగా ఇది ఉంటారో తెలంగాణ ప్రజలందరూ ఇక అన్నీ గమనిస్తున్నారు, ఇక ఏపీ ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.